నిన్న ఒక ఎమర్జెన్సీ సెక్షన్ చేశామండి. పాప పుట్టింది. ఆ అమ్మాయికి ఒక కాంప్లెక్స్ కార్డియాక్ డిసీజ్ ఉంది. సో, తనకొచ్చేసి నార్మల్‌గా హ్యూమన్ బాడీలో ఏంటంటే, లెఫ్ట్ సైడ్ నుంచి అవోటా, రైట్ వెంట్రికల్ నుంచి ఇన్ఫీరియర్ వీనా కవా అనే 2 గ్రేట్ బ్లడ్ వెసల్స్ వస్తాయి. కానీ ఈ పాపలో ఏంటంటే, ఈ 2 బ్లడ్ వెసల్స్ కూడా రైట్ వెంట్రికల్ నుంచి బయటికొస్తున్నాయి. సో, దీని ద్వారా ఏమవుతుంది, ప్యూర్ బ్లడ్ అండ్ ఇంప్యూర్ బ్లడ్ 2 మిక్స్ అయిపోతూ ఉంటుంది. సో, పుట్టిన వెంటనే బేబీస్ సైనోస్డ్‌గా ఉంటారు. అంటే బ్లూగా ఉంటారు. బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉంటాయి. ఆక్సిజన్ సాచురేషన్‌ని మెయింటైన్ చేసుకోలేరు. అండ్ ఫర్దర్ ఫ్యూచర్ వెయిట్ గెయిన్ అనేది కూడా సరిగా ఉండదు. సో, ఇవన్నీ మనం ఐడెంటిఫై చేసినప్పుడు టిఫాస్ స్కానింగ్‌లో ఆ అమ్మాయికి రిస్క్ ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఇలా కాంప్లెక్స్ కార్డియాక్ డిసీజ్ ఉందమ్మా. మల్టిపుల్ టైమ్స్ సర్జరీస్ అవసరం పడుతుంది. కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కూడా ఇది. మీరు డిసైడ్ చేసుకోండి అన్నట్లు మేము ఆప్షన్ ఇచ్చాము. అండ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌కి రెఫర్ చేయాల్సి వస్తది. ఆ అమ్మాయి 1 వీక్ తర్వాత వచ్చి నేను ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తాను మేడం. ఛాలెంజెస్ ఏమున్నా కూడా నేను తీసుకుంటాను అని ధైర్యంగా ముందుకొచ్చింది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎకనామిక్‌గా తనకి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌కి రెఫర్ చేయడం జరిగింది. బేబీకి 1 మంత్ తర్వాత సర్జరీ చేస్తామని చెప్పారు. సక్సెస్ రేట్ 95% ఉంటుందని కూడా హోప్‌నిచ్చారు వాళ్ళు.